హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక వీక్ డే అండి. మా బాబుకి అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అని చెప్పాను కదా. ఇక్కడ కెనడాలో మాకు జూలై మంత్ అండ్ ఆగస్ట్ మంత్ సమ్మర్ అండి. సో మా బాబు అయితే ఇంటి దగ్గరే ఉంటున్నాడు, స్కూల్ కూడా లేదు కదా. సో ఇంకా నాకు కొన్ని గ్రాసరీస్ కావాలి, కొంచెం ఫ్రూట్స్ కూడా కావాలి, బనానా అది అయిపోయింది. ఇంకా తెచ్చుకుందాము అని చెప్పేసి మెట్రో అని ఒక స్టోర్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్. నేను మా బాబు వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఈ ఫ్రెష్గా టొమాటోస్ కనిపించాయి, ఇంకా అవి బనానా ఇవి తీసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వెళ్తూ ఉంటే నాకు అక్కడ ల్యాంబ్ కూడా కనిపించింది, చాలా చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ మీట్ ఏంటంటే మనకి ఇట్లా స్టోర్స్లో కట్ చేసి పెడతారు, మళ్ళీ మనకి ఫ్రెష్గా కావాలి అంటే కట్ చేసి ఇచ్చే స్టోర్స్ కూడా ఉంటాయండి. మనకు ముందే లైవ్లో కట్ చేసి ఇస్తారు. అలా దొరుకుతుంది, ఇలా కూడా దొరుకుతుంది. మన కన్వీనియన్స్ బట్టి మనకి ఏది దగ్గర ఏది త్వరగా అవ్వాలి అనుకునే దాన్ని బట్టి ప్రిఫర్ చేస్తారండి. ఇంకా ఇక్కడ చూసారా, చికెన్ లెగ్స్, హోల్ చికెన్, మ్యారినేటెడ్ చికెన్, ఇలా మనకి రకరకాలు పోర్షన్స్ అలా పెట్టి ఉంచుతారండి. మనకి ఏది కావాలి అంటే మన ప్రిఫరెన్స్ బట్టి దాన్ని తీసుకోవడమే. ఇంకా నాకు వచ్చేసి మిల్క్ బ్యాగ్ కూడా కావాలి, అది కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్కి వచ్చాను కదా, ఇదేంటంటే మన ఇంటర్నేషనల్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయండి. అంటే మన పికిల్స్, పప్పులు, మసాలాలు అన్నీ ఈ లైన్లో ఉంటాయి. ఇంకా నాకైతే బూస్ట్ కావాలి, బూస్ట్ కోసం అని వచ్చాను, బట్ ఇక్కడ బూస్ట్ అయితే దొరకలేదు. ఇంకా ఇంకేదైనా కావాలేమో అని చూసుకున్నాను, బట్ ఇంకా అంతే ఐటమ్స్. ఇంకా అవైతే తీసుకొని నేను ఇంటికి వచ్చేసానండి. నేనైతే ఈ ల్యామ్ తీసుకున్నానండి. దీన్ని ఇలా పెద్ద పీసెస్ వచ్చాయి కదా, చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుందండి, అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. నాకు అయితే అలవాటు అయిపోయింది. మా వాడికైతే ఆ రోజు మ్యాథ్ క్లాస్ అయింది. మ్యాథ్ క్లాస్ అయ్యాక మేము షాపింగ్కి వెళ్ళామండి, అరౌండ్ 1:30 2 o'clockకి. సో ఏంటంటే మేడమ్ కొన్ని మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో అవి చేపిద్దాము అని చెప్పేసి వెళ్ళొచ్చాక అవి ఇచ్చి కూర్చోబెట్టాను. ఇంకా వాటిని చేస్తున్నాడనమాట. నేను ఇట్లా ప్యారలల్గా వంట చేసుకుంటూ వీడిని చూసుకోవచ్చు కదా, ఏదైనా డౌట్స్ అడిగినా చెప్పొచ్చు అని చెప్పేసి కూర్చోబెట్టాను. ఇంకా సమ్మర్ కదా, ఏదో ఒక రకంగా కొంచెం ఈ వర్క్స్ ఇవన్నీ చేసుకున్నా కూడా వీళ్ళకి కొంచెం ఎంగేజ్ అవుతారు కదండి. ఏదైనా టైం ఉంటే ఇలా కూర్చోబెడతాను, కాసేపు కొంచెం సేపు చేస్తాడు. ఇంకా నేనైతే ప్యారలల్గా ఆనియన్ కట్ చేసుకున్నాను, ఆ మటన్ కట్ చేసుకున్నాను, ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే మటన్ ఎప్పుడు కుక్కర్లోనే వండుతానండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా, ఇంకా అని చెప్పేసి ఎప్పుడు కుక్కర్లోనే పెట్టేస్తాను. ముందుగా అయితే దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆనియన్ వేసుకున్నాను. మటన్లో ఎప్పుడైనా నేను చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అండి, ఎందుకంటే మటన్ ఫ్యాట్ కదా, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేయకుండానే చూస్తాను. ఈ ఆనియన్స్ మంచిగా వేయించుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను ఈ వీకే చేసి పెట్టుకున్నానండి, ఫ్రెష్ది ఒక బాటిల్. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మనం చేసుకున్నవి అంతే కదా, చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్ పచ్చిమిర్చి వేగాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. నేను ఇంకా అందులోనే టొమాటో కూడా వేసాను. ఇంకా మటన్ అది కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా, దాన్ని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి మటన్ కానీ ఫిష్ కానీ ఇలా కడిగేటప్పుడు వేసుకుంటే చాలా శుభ్రంగా మంచిగా ఉంటాయండి. ఇంకా ముందుగా వేయించుకున్న వీటిలలో నేను టొమాటో కూడా వేసి దగ్గరికి రానిచ్చాను. ఈ గరం మసాలా కూడా నేను మటన్కి వేరుగా చికెన్కి వేరుగా చేస్తానండి. మటన్ది కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా ఈ ఆనియన్ టమాటో వేసాక ఈ ఉప్పు, కారం, పసుపు వేసి దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ను ఇందులో వేసుకున్నానండి. ఇందులో వేసుకొని ఒక 10 minutes మంచిగా వేయించుకోవాలి. సో ఇంకా మంచిగా నీరైతే ఊరిందండి, అందుకనే నేను ఎక్కువ ఆయిల్ వేయను అని చెప్పాను కదా. సో నీరైతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం కొంచెం మీట్ యాడ్ చేశాక. ఈ గరం మసాలా నేను ఫ్రెష్గా చేసుకున్న మసాలానే అండి. దాంతోపాటు నేను ఈ పైన చూపిస్తున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసానండి. ఆ పేస్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి మటన్కి మంచి గ్రేవీ వస్తుంది. అదంతా వేసుకొని వేయించుకున్న తర్వాత వాటర్ పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకోవడం అండి. అరౌండ్ 4 to 5 విజిల్స్ వస్తే
మనకి మటన్ అంటే లేతదైతే ఒక 3, 4 విజిల్స్ సరిపోతుంది. కొంచెం ముదిరిదైతే కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలి గదా! ఇంకా అలా పెట్టేసుకొని ఉడికిన తర్వాత ప్రెషర్ పోయాకైతే నేను ఓపెన్ చేశాను. చూసారా మటన్ కరెక్ట్‌గా అయిందండి. అంటే నేను తెచ్చుకుంటాను గదా ఎప్పుడు. సో, నాకు ఇన్ని విజిల్స్ అయితే ఇది అవుతుంది అనేది ఒక ఐడియా ఉంది. నేనైతే ఎప్పుడు 5 విజిల్స్ రానిస్తాను. మంచిగా మెత్తగా అయిపోతుంది. ప్యారలల్‌గా అయితే నేను రైస్ కూడా వండేసుకున్నాను. నేనైతే ఫస్ట్‌లో ఎక్కువ మటన్ తినేదాన్ని గాదండి. చికెనే నా ఫేవరెట్. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం బ్లడ్ అది తక్కువుండి, అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేశారు మటన్‌కి బ్లడ్ పడుతుంది, మటన్ ఎక్కువ తినండి అని. ఇంకా అప్పుడు ఆ టైంలోనే నాకు ఈ మటన్ అయితే తినడం అనేది అలవాటయిందండి. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ అండ్ ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారు? నాకు కమెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. మీకు ఎవరికైనా మటన్ రెసిపీ ఇది పక్కాగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగొచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా పింగ్ చేయండి. ఇంకా మీకు కానీ ఈ మటన్ గరం మసాలాది రెసిపీ కావాలి అనంటే నాకు తప్పకుండా పింగ్ చేయండి. నేనైతే నెక్స్ట్ షార్ట్స్‌లో ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాను. ఈ గరం మసాలా ఏంటంటే మనం ఒకసారి చేసుకుంటే ఆల్మోస్ట్ 2, 3 మంత్స్ అలా నిల్వ చేసుకోవచ్చు కదండీ! ఇంకా బయట కొనుక్కున్నామంటే కొంచెం ఎలా ఉంటుందో తెలీదు. ఇదైతే కంపల్సరీ మనకి టేస్ట్ అయితే వస్తుంది గదా! అని చెప్పి నేనెప్పుడు ఇంట్లో చేసిన మసాలా పొడే వాడతాను. ఫైనల్‌గా అయితే నాకింకా టేస్టింగ్ టైమ్ అండి. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ అయితే ముగ్గురికి పెట్టేసుకున్నామండి ఫుడ్డు. ఇంకా టేస్ట్ చేస్తానిప్పుడు. ఆ కొబ్బరి కొంచెం గసగసాలు ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచి గ్రేవీ ఫామ్ అవుతుందండి. దాని టేస్ట్ కూడా చాలా వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా వచ్చిందండి. మీకు కనుక ఈ